అరగంట ఉంది. ఏం చెప్పండి అరగంటలో? నిన్న ఫైల్ అంతా ఎలా సేవ్ చేయాలనేది క్లియర్ కదా మీకు? ఫైల్ ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం అంతా. ఉంది ఫైల్. అసలు ఏం చేయలేదు. సరే. ఓకే, సో సీక్వెన్స్ క్రియేట్ చేసుకుందాం ఫస్ట్ ఫటాఫట్గా. సెట్టింగ్స్. ఇక్కడ మనం కస్టమ్ లో పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ రైట్ వీటిని స్క్వేర్ పిక్చర్స్ లో పెట్టుకో. డన్. అంతే కదా, రైట్. అది స్క్వేర్ పిక్చర్స్ లో పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఎంత? 10. యా 1920, సారీ, 1920 by 1080. డన్. ఇది మళ్ళీ కనపడుతుంది కీబోర్డ్ నాకు. సో ఇలా పెట్టుకున్న తర్వాత స్క్వేర్ పిక్సెల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాసెస్ లో కూడా 4K సైజ్ ఎలా ఉంటుంది, 4K సైజ్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాను. ఓకే, సో మాక్సిమం సైజెస్ ఇంపార్టెంట్. మీరు అది వర్క్ ఫ్లోలో నేర్చుకుంటారు చెప్పాలంటే. ఓకే, అది మీకు వర్క్ ఫ్లోలో రియల్ టైం వర్క్ ఎక్కడ ఆఫీస్ లో జాయిన్ అయితే వాళ్ళు చెప్తూ ఉంటారు. మీ సెట్స్ వాళ్ళు ఇచ్చిన సైజెస్ మనం వర్క్ చేయడం. ఓకే, సో ఇక్కడ మనం 24 FPS. డన్. క్రియేట్. దాని సీక్వెన్స్ వచ్చేసింది. ఇక్కడ ఫోల్డర్స్ క్రియేట్ చేయమని చెప్పాయి కదా, మీరు ఫోల్డర్స్ అలా క్రియేట్ చేసుకొని యాడ్ చేయండి. ఓకే, మన దగ్గర టైం లేదుగా, నేను డైరెక్ట్ యాడ్ చేసేస్తున్నా. ఓకే, సో డబల్ క్లిక్. నిన్న ఇదే కదా ఫుటేజ్ తీసుకుంది మనం. యా, ఇదే ఫుటేజ్. ఆడియో నేను మంచి కట్ చేసి పెట్టుకున్నాను మంచిగా మనం. ఆహో. నేను వేసారా? నైస్, చిన్న చిన్న సరే. బట్ ఫైన్, చేశారు కదా. నా లెక్క నీకున్న ఉత్తరాలు. ఓ, స్లో చేశారు. అది ఆ ఫ్లోనే కదా, ఆప్టికల్ ఫ్లో చేశారు కదా. నైస్, బాగా వచ్చిందండి. ఎంత, 20% పెట్టారా? రైట్. అండ్ మీరు ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, 24 పెట్టారు, ఇట్స్ అ గుడ్ థింగ్. ఓకే, 24 పెట్టారు బాగానే ఉంది. బట్ 24 పెట్టినా సరే మీకు ఆ టైల్ దగ్గర కొన్ని ఫ్రేమ్ డిస్టర్బెన్సెస్ కనపడతాయి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తాను మీకు. ఓకే, యాక్చువల్లీ దానికి ఒక లిమిట్, ఒక ఫుటేజ్ బట్టి లిమిట్ అంటూ ఉంటుంది. ఓకే, అది మన అన్నిటికీ ఒకటే ఉంటుంది అంటే కాదు. నేను జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను 20 పెట్టి చూపించాను. ఓవర్గా వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి. ఓకే, సేమ్ ఇప్పుడు అదే. జనరల్ గా మనం అది ఎక్కడ వాడతాం అంటే 50% పెట్టుకున్నప్పుడు ఇలాంటివి వాడతాం కదా, అలాంటి చోట వాడుతుంటాం. సో ఫస్ట్ ఆర్డర్ రెడీ చేసుకుందాం. అండ్ ఇదే కదా ఆడియో. సో ప్రెస్ ఐ, అండ్ ఎండింగ్ లో ప్రెస్ ఓ. Done. వచ్చేసిందా ముక్క? ఈ ముక్కని బ్రింగ్ టు స్టార్టింగ్. అంటే ఇప్పుడు ఇది ఎండింగ్ పార్ట్ అన్నమాట. ఓకే, ఇది ఎండింగ్ పార్ట్ అనుకుందాం. క్లైమాక్స్ సీన్. డబల్ క్లిక్. సారీ, డబల్ క్లిక్. దీంట్లో కట్ చేయాల్సింది ఏమైనా ఉందా మనకి? లాస్ట్ లో షేక్ అయ్యే పార్ట్ ఉంటుంది. ఇక్కడ వరకు చాలు అండి. ప్రెస్ ఓ. దీన్ని ఓన్లీ వీడియో డ్రాగ్. ఓకే, సో ఇక్కడ ఆ స్క్రోల్ చేసి ఇక్కడ మీరు కంట్రోల్ పట్టుకొని స్క్రోల్, సారీ, ఇక్కడ మీకు ఆల్ట్ పట్టుకొని మౌస్ స్క్రోల్ చేస్తే మీకు ఈ కాంప్ అనేది జూమ్ అవుతుంది. ఓకే, అర్థమైందా?
అండ్ ఇక్కడ నార్మల్గా ఆల్ట్ పట్టుకోకుండా స్క్రోల్ చేస్తే ఇది ముందుకి వెనకకి మూవ్ అవుతుంది అనమాట కాంపోనెంట్. ఓకే, అర్థమవుతుందా? చూడండి. సో ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని జూమ్ చేసుకుంటాను దీన్ని నేను. ఇది ఎంత పెద్ద చూసుకో. నేను చెప్పాను గుర్తుంది కదా, ఆడియోకి ఫుటేజ్కి ఎలా మ్యాచ్ చేయాలి ఏంటి అనేది గుర్తుందా? ఏంటి ఏం చెప్పాను చెప్పండి. రైట్, స్లో మోషన్ లో అనిపిస్తుంది, ఆడియో స్లోగా అనిపిస్తుంది కాబట్టి, స్లో ఫీల్ ఉంది కాబట్టి బెటర్ మీరు స్లో మూమెంట్ ఉంటే బెటర్. అలా అని చెప్పి ఫుటేజ్ స్లో ఉండడం అవసరం లా. ఫర్ ఎగ్జాంపుల్ హీరో స్లోగా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాడు, సరిపోదా కదా? అర్థమైంది కదా? కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది కూడా వాక్ చేస్తే బట్ స్పీడ్ వాక్ నార్మల్గా వెళ్ళిపోతుంది, సంథింగ్ స్పెషల్ ఏం లేదు కదా. సో సేమ్ ఇప్పుడు దానికి స్పీడ్ అండ్ డ్యూరేషన్ నేను ఒక 50% చాలు అనుకుంటున్నాను. నేను జనరల్గా ఇదే లిమిట్, మీరు 10 పెంచుకుంటూ పోండి, అంటే తగ్గించుకుంటూ పోండి. 50 పెట్టుకోండి, బాగానే ఉందా, ఓకే ఫైన్. ఇంకొంచెం చేయొచ్చా, 40 చేసుకోవచ్చా, నేను డిఫరెన్స్ తెలుస్తుందా అనుకోండి. 40 ఓకే పెట్టొచ్చు, 30 ఓకే, 30లో తేడా కొడతొద్దు, 40 ఇస్ ద లిమిట్ అలా అనుకోండి. ఓకే, చాలు సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 వరకు చాలు, అంతకు మించి కూడా అవసరం లేదు నాకు. ఓకే, రైట్ క్లిక్, స్పీడ్ అండ్ డ్యూరేషన్, ఇక్కడ నెంబర్ వచ్చేసి 50, ఇక్కడ ఆప్టికల్ ఫ్లో. లేదు దీన్ని అత్తమానం క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవసరం, మీరు దీన్ని ఇలా స్క్రోల్ చేసినా చాలు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, స్క్రోల్ అవుతుందా, డన్, క్లిక్ చేయండి, రెడ్ లైన్ లో వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఎంటర్ కొట్టాలి. జస్ట్ వెయిట్ చేయండి దానికోసం, అవుట్పుట్ కోసం. 146 ఫ్రేమ్స్, 2 మినిట్స్ పట్టొచ్చు. ఓకే, బట్ గుడ్, మీకు కాన్సెప్ట్ అయితే ఈజీగా రీచ్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో కొన్ని డేస్ ట్రిక్స్ అండ్ షేప్స్ గురించి చెప్పుకున్నాం కదా. ట్రిక్స్ వీడియోస్ మర్జ్ చేసుకోవడం, కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ ఇన్ని తెలిసిన తర్వాత నెక్స్ట్ ఎల్ కట్స్ వి కట్స్ అని ఉంటాయి. ఓకే, ఎల్ కట్స్ వి కట్స్ అని ఉంటాయి, దాన్ని కట్స్ మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఎల్ కట్ వి కట్స్ అంటే అది పెద్ద థియరీ అండి, కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఈ ట్రిక్స్ కొన్ని అయిన తర్వాత మనం డైరెక్ట్ ఎల్ కట్ దగ్గర, ఎల్ కట్ కంటే ముందు ఇంకోటి ఉంటుంది, వెడ్డింగ్ వీడియోస్ ఎడిట్ చేయటం కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తాయి చూడండి. కార్ వీడియోస్ చూసారు ఎప్పుడన్నా? కార్ ఎడిటింగ్ వీడియోస్ రీల్స్ లో చూడరా? అదే వస్తుంటాయి కదా రీల్స్ లో, చూపిస్తాం. ఈలోపు ఇది అవుతుంటది, చూద్దాం ఈ లోపల. ఓకే, సో ఇక్కడ కార్ అనుకుందాం. ఇన్స్టా కార్ రీల్స్. ఆవిడ వీడియో పెట్టిండు, కార్ ఎడిట్స్ అనకూడదు. ఓకే, సో రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూసారు అనుకోండి, ఇలా వీడియోస్ ఉంటాయి కదా. సైన్ ఇన్ ఎక్కడి నుంచి చేస్తాను ఇప్పుడు ఆ వీడియో చూడటానికి. రైట్, సార్ యూట్యూబ్ లో చూసుకుందాం లేండి. యా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో, ఓకే, అర్థమైందా? ఎడిటింగ్ క్లిప్స్ ఎలా కలిపి చూసాం, రీల్స్ చూడరా? ఓకే, ఫోన్ మనం వచ్చింది అన్నారు కదా. ఎంత స్మూత్ గా ట్రాన్సాక్షన్ అవుతుంది చూసారా? దానికి నెక్స్ట్ అని ఒకటి ఉంటుంది, నేను చెప్తాను దాన్ని. ఓకే, ఎగ్జామ్
పడుతుంది. ఆ బీట్ పడిన ప్రతిసారి క్లిప్ అనేది చేంజ్ అవుతుంది. చూసారా? బిఎండబ్ల్యూ కార్ ఎంత బ్యూటిఫుల్ చూపించారు చూడండి. ఇది చూద్దాం. అర్థమైంది కదా? చూడడం కొంచెం మీకు అలవాట్లేదు కాబట్టి కొంచెం ఉంటాయి అలా, బట్ ఫైన్. మీకు ఒకసారి చూస్తే Name a car for an edit. Y'all keep telling me this. Like, is that a trend? Pagani. What? ఆవిడ తప్పు చెప్తుంది. బుగాటిని పట్టుకుని బుగాని అంటున్నారు. Bro, what are you talking about, man? So Ice Spice said Bugatti chat. No, I'm crying. I did not say Bugatti. I said Pagani. వీడియో లైక్ ఈ టెక్స్ట్ రావడం కానీ, ఆ అమ్మాయి మాట్లాడేది అర్జెంట్ మొత్తం అంతా రీడింగ్ అది. అది మొత్తం ప్రీమియర్ ప్రోలోనే చేస్తారా అంటే కాదు. వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళు వాడుకుంటారు. ఫోన్లో కూడా ఎడిట్ చేస్తుంటారు కొంతమంది చిన్న చిన్న. ఇలాంటి రీల్ ఫోన్లో చేసుకోవచ్చు చిన్న చిన్నవి. బట్ ఇందాక వచ్చింది చూడు కార్ ఎడిట్స్ అలాంటివి అవన్నీ మనం ల్యాప్టాప్లో చేసుకుంటాం మంచిది. ఓకే, Ice Spice has good taste in cars. I'm crying. The Huayra. It has a top speed of 230 miles an hour. ఎడిట్కి యూజ్ చేయడానికే అండి అది. అంటే ప్రీమియర్ ప్రో వాడతారా లేదని అడుగుతున్నారా? ఈ వీడియోస్కి వాడతారు. ప్రీమియర్ ప్రోలో చేస్తారు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేస్తారు. అంటే ఇప్పుడు ల్యాప్టాప్లో ఏమన్నా అనుకోండి, ఫోనే అంతా అనుకుంటారు. ల్యాప్టాప్లో వేసేవాడి వరకు అది ల్యాప్టాప్ దాని వాల్యూ ఏంటో దానికి తెలుస్తుంది. సో ఆబ్వియస్లీ మనం ప్రీమియర్ ప్రో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ చూస్ చేస్తాం. ఇలాంటి ఎడిట్స్ బీట్ ఎడిట్స్ అంటాం వీటిని చెప్పాలంటే. యాక్చువల్ బీట్ ఎడిట్స్ని చేస్తే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేస్తే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయి చేస్తాం. లేదు నాకు ఓన్లీ బీట్ చాలు అనుకుంటే ప్రీమియర్ ప్రోలో చేస్తాం. ఓకే, Name a car for an edit. Y'all keep అవన్నీ వచ్చాయి చూడండి. అవన్నీ లైక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఉంటాయి. ప్రీమియర్ ప్రోలో కూడా చేయవచ్చు, బట్ లిటిల్ కాంప్లికేట్ అంతే. ఓకే, జస్ట్ ఇలాంటి కార్ ఎడిట్స్ ఇలాంటివన్నీ మనం చూసుకుందాం. ఓకే, దీని తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి చూడండి. వెడ్డింగ్కి చాలా ఫేమస్ అవుతుంది ఈ మధ్య. ఓకే, వెడ్డింగ్ షూట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ నాకు ఫుటేజ్ దొరకాలి. వేరే వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ తీసుకొస్తాను. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇవన్నీ తీసుకొస్తాను. ఒకవేళ దొరికినాయి అంటే ఓకే, చలో ఇది పక్కన పెట్టేద్దాం. మన కాన్సెప్ట్లోకి వస్తే చూడండి ఇప్పుడు ఎలా మ్యాచ్ అవుతుంది చూడండి. అర్థమైందా? ఇలా కూడా ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ దీనికి నేను ఎలా అంటే ఇలా నడుస్తూ వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇది ఫేడ్ అయిపోవాలి. ఫుటేజ్ ఫేడ్ అయిపోవటం అంటే మాయమైపోతూ ఉంటుంది చూడండి. తెలుసు కదా మీకు, ఫేడ్ అయితే మెల్లిగా మాయమైపోతుంటుంది. అలాంటి ఎఫెక్ట్ వస్తే స్లోగా ఉంది కదా, స్లోగా మాయమైపోతే ఎఫెక్ట్ బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నా. సో అలాంటి ఎఫెక్ట్ మీరు ఎక్కడి నుంచి వేయొచ్చు అంటే సాఫ్ట్వేర్లో ఇలా ఎడ్జ్కి రండి. ఇలా ఎడ్జ్కి వస్తే మార్క్ చేంజ్ అవుతుంది చూసారా? రైట్, అక్కడ క్లిక్ చేయండి ఎడ్జ్ మీద. ఆ రెడ్ మార్క్ సెలెక్ట్ అయిందంటే ఇప్పుడు ఎడ్జ్ మీద నువ్వు అప్లై చేస్తున్నావు. అప్లై చేసినా సరే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ట్రాన్సిషన్స్ చాలా ఉంటాయి, మీరు దాన్ని పక్కన పెట్టండి. మీకైతే ప్రస్తుతానికి అప్లై డిఫాల్ట్ ఇది ఒక్కటి చేయించాలి. ఓకే, ప్రస్తుతానికి అప్లై డిఫాల్ట్ ట్రాన్సిషన్. ఓకే, ఎందుకంటే దాంట్లో ఒక డిఫాల్ట్ ట్రాన్సిషన్ ఒకటి అప్లై చేసి ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, దాంట్లో మనం వేరే కూడా పెట్టుకోవచ్చు. అవి ఎలా చేయొచ్చో కూడా చెప్తాను నేను. ఓకే, ఇదేదో ఎంటర్ అడుగుతుందో ఒకసారి ఎంటర్ కొడదాం. రెడ్ మార్క్ చూపించింది అనమాట. ఓకే, అప్పుడు కొంచెం మీకు ప్రివ్యూ అనేది ఈజీగా ఉంటుంది. మళ్ళీ కనుక పోకుండా ఉంటే చాలు. ప్రతిదానికి రెండర్ అడిగితే ఎలా ఇది? స్మూత్ గా ఫేడ్ అయిపోయింది చూసారు, కామ్ గా.
అర్థమైంది కదా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇది మూవీ యొక్క ఒక లవ్ స్టోరీ యొక్క హ్యాపీ ఎండింగ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లేదు అనుకుంటే ఏదో డాగ్స్ ది మూవీ ఉంటుంది ఒకటి, చూసారా? కార్టూన్ మూవీ డాగ్స్ తో మూవీ ఉంటుంది. ఏదో మా చిన్నప్పుడు ఫుల్ చూస్తుండే నేను. ఉమ్, అలాంటి మూవీ అనుకుందాం, ఏదో హ్యాపీ ఎండింగ్ మూవీ సాంగ్ ప్లే అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. జస్ట్ ఇమాజిన్. ఓకే, మూవీ అయిపోయింది కదా. సో మూవీ అయిపోయింది తర్వాత ఏం చేస్తాం? మనం లేచి వెళ్ళిపోతాం. బట్ అక్కడ పేర్లు ఏమొస్తాయి చదవం మనం. జనరల్ మనకున్న అలవాటే అది. టీవీలో అయినా ఆ సినిమా అయిపోయింది మార్చే, ఇదే ఉంటుంది మనకి. ఓకే, బట్ నిజంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీకి ఎడిటర్ కింద వర్క్ చేశారు అనుకోండి. ఓకే, మీరు ఫిల్మ్ ఎడిటింగే కదా? ఫిల్మ్ ఎడిటింగ్ అన్నా కోర్స్, విఎఫ్ఎక్సా? ఫిల్మ్ ఎడిటింగ్. ఓకే, ఫిల్మ్ ఎడిటింగ్ కదా మీరు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడిట్ చేశారు అనుకోండి ఒక ఫిల్మ్ కి. మీరు ఆ ఎడిటర్ పేరు చూడడానికి, లైక్ ఆ స్క్రీన్ మీద మీ పేరు కనపడాలనేది ఒక మీ డ్రీమ్ కింద మారిపోతుంది తెలుసు. మీరు ఒక ఎడిటర్ కింద మారారంటే ఒక పెద్ద, జస్ట్ ఇమాజిన్ ఒక 70 mm స్క్రీన్ ఉంది. 70 mm స్క్రీన్ అంటే అదే ఒక పెద్ద థియేటర్ అనుకోండి. ఇంకా ఒక పెద్ద థియేటర్ లో కూర్చున్నారు, జనం మధ్యలో మీరు కూర్చున్నారు. బట్ ఆ జనానికి మీరు ఎవరో తెలియదు. ఆ మూవీ నువ్వు ఎడిట్ చేస్తుంటే ఎవడో సంబంధం కూడా లేదు, నీకు నువ్వెవరో అన్నట్టు ఉంటాడు వాడు. బట్ తెలిసినాడు ఎవడో ఒకడు, ఒక్కడు నాలుంటాడు, ఒకడు ఉంటాడు, గుర్తుపడతాడు తెలిసినాడు. వాడికి పక్కా తెలుసుంటే పక్క గుర్తుపడతారు. మీరు మూవీ ఎడిటర్ కదా, అది మీరు అన్న గుర్తుపడతాడు. రేర్ గా జరుగుతాయి అలాంటివి. అంటారా, మన వాళ్ళ మొక్కలు చూస్తూనే ఉంటాం, ఈజీగా గుర్తుపట్టేస్తుంటాం, అన్నీ అవుతానే ఉంటాయి. బట్ వాడికి ఆ స్క్రీన్ మీద, అంత పెద్ద స్క్రీన్ లో సినిమా అయిపోయిన తర్వాత ఎడిటర్ పేరు పడాలనేది వాడి డ్రీమ్ కింద మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా అంతే, నేను ఎడిటర్ లాగా ఉంటే నేనైనా. ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అనుకోండి, నేను విఎఫ్ఎక్స్ వెళ్ళండి నాది కూడా. విఎఫ్ఎక్స్ లో ఓకే, విఎఫ్ఎక్స్ కంపోజ్డ్ బై సడన్ పర్సన్. ఓకే, మూవీ మొత్తం ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేస్తారు తెలుసు కదా. విఎఫ్ఎక్స్ అంటే వాళ్ళు చూసుకుంటారు. జస్ట్ మా కంపెనీ నేమ్ మీద అనుకోండి, ఫస్ట్ సినిమా చేశారు మీరు. ఆ ఇమాజిన్, ఆ ఫీల్ ఎలా ఉంటుంది తెలుసా మీకు? మీ కంపెనీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రజ ప్రొడక్షన్స్ అనుకుందాం. ఓకే, మీరు సినిమా అయిపోయిన తర్వాత ఇంద్రజ ప్రొడక్షన్స్ ఇట్లా నేమ్ ఇలా పైకి వస్తూ ఉంటుంది. ఆ ఫీలే వేరు అసలు. ఆ ఆనందాన్ని మీరు అసలు చెప్పలేరు మాటల్లో. సో అలా ఉంటది. అంటే ఎండ్ క్రెడిట్స్ అనేవి చాలా మంది నార్మల్ ఆడియన్స్ కి అర్థం కాదు, కానీ చాలా స్పెషల్ అయ్యి ఆ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ కి స్పెషల్ అది. అదొక ఎమోషన్ వాళ్ళకి. ఓకే, సో అలాంటి మూవీ ఎండింగ్ అయిపోయిందంటే బెస్ట్ అవుట్పుట్ ఇద్దామనే చూస్తారు ఎడిటర్. ఓకే, సో మూవీ అయిపోయింది, హ్యాపీగా ఫ్లో అలాగే తీసుకెళ్దాం అనుకుంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, హ్యాపీగా ఫ్లో. ఓకే, ఇలా అయిపోయింది స్టోరీ. ఫ్లో అయిందా? బీట్ ఆడియో వినండి. ఇక్కడ మళ్ళీ కొంచెం నార్మల్ మంచి బీట్ రావడం స్టార్ట్ అయింది. అర్థమైంది నేను చెప్పేది? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఇంతవరకు ఎండ్ అయిపోయింది కదా, ఈ బీట్ ఎక్కువైన దగ్గర మూవీ నేమ్ అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ నేమ్. ఓకే, ఫస్ట్ డైరెక్టర్ నేమ్ వస్తుంది ఆబ్వియస్లీ. ఆ ఫిలిం బై సమ్ సర్టన్ డైరెక్షన్, మేబీ రాజమౌళి అయితే స్టాంప్ వస్తుంది తెలుసుగా. ప్రతి మూవీకి ఇలా స్టాంప్ ఒకటి వస్తుంది, ఆ ఫిలిం బై రాజమౌళి అని చెప్పి, డైరెక్టెడ్ బై రాజమౌళి అనేది ఉంటుంది స్టాంప్ లో. అదే ఇప్పుడు సాహో మూవీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏమొచ్చింది అక్కడ? ఆ ఫిలిం బై సుజిత్. ఓకే, అండ్ ఇంకా వేరే వేరే డైరెక్టర్స్ వాళ్ళే వస్తుంటాయిలే అండి. బోయపాటి తెలుసా మీకు? బోయపాటి, ఓకే ఫైన్, పర్లేదులేండి. బోయపాటి అంటే ఎలా చెప్పాలి మీకు? భద్ర మూవీ తెలుసా? రవితేజ మూవీ, భద్ర మూవీ డైరెక్టర్. అప్పట్లో అంత మంచి డైరెక్టర్. ఇప్పుడు అఖండ మూవీ తెలుసా మీకు? అఖండ చేశారు కదా, అఖండ 2 టీజర్ వచ్చింది చూసారా? సరే, బాలయ్య బాబు అండ్ బోయపాటి ఆ డైరెక్టర్, ఈ రెండింటి కాంబినేషన్స్ ఎలా ఉంటే తెలుసు మీకు? ఓన్లీ నరకడాలే, నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్స్ అంతే కదా. సో ఇంకా అంతేనా? సో ఆ అలాంటి కాంబినేషన్ వెళ్ళదు. ఆయనది కూడా రాజమౌళిది కాపీ కొట్టి, ఆయన కూడా ఒక స్టాంప్ ఉంటుంది, ఆయన ఫోటో ఉంటుంది మధ్యలో. ఓకే, రీసెంట్ గా అక్కడ టీజర్ వచ్చింది. చూడడానికి బాలయ్య బాబు అంటే ఎవరు పట్టించుకోరు కానీ అంతా త్రిశూలం ఉంటది కదా ఆయన చేతిలో, మెడ చుట్టూ తిప్పుతాడు ఇట్లా, తిరుగుతూ ఉంటాడు. ఆ త్రిశూలం మనుషులు నరుక్కుని చచ్చిపోతుంటారు వాళ్ళు. చూడడానికి ఓకే ఇంటర్ అయితే అన్నట్టు కానీ, బట్ బాలయ్య బాబు కాబట్టి ఓకే చూడొచ్చు అనుకుంటా. సో అలా ఉంటాయి కొన్ని. ఓకే, సో ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది డైరెక్టర్.
ఓకే, ఇప్పుడు నేను ఈ బీట్ లేచిన దగ్గర మళ్ళీ బీట్ మంచిగా ఫ్రెష్ బీట్ వస్తుంది కదా, అక్కడ డైరెక్టర్ నేమ్ రావాలని అనుకుంటా. సో ఇప్పుడు ఇక్కడ నేమ్ పెడతా. ఫస్ట్ అయితే నేమ్ పెడతాను నేను. ఇక్కడ టెక్స్ట్ నేమ్ ఎలా పెట్టాలంటే మీకు ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుందా? కనబడుతుంది కదా. షార్ట్ కట్ వచ్చేసి టీ. ఓకే, టీ ఫర్ టెక్స్ట్. ఓకే, షార్ట్ కట్ వచ్చేసి టీ. యాక్టివేట్ అయిపోద్ది. నేను ఇలా క్లిక్ చేసి కూడా తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు టెక్స్ట్ ఎలా తీసుకోవాలంటే, ఓకే, టెక్స్ట్ టూల్ మీద క్లిక్ చేసుకొని స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఏమైంది దీనికి? యాక్టివేట్ లోడ్ అయినట్టుంది అంతే. ఇది ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ. ఈ టైం లైన్ దగ్గర. టైం లైన్ అర్థమైంది కదా మీకు, ఏ పొజిషన్ లో పెట్టుకోవాలి అని చెప్పి, ఎలా మూవ్ చేసుకోవాలి అర్థమైంది కదా మీకైతే. ఓకే పక్కా. చలో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిలిం డైరెక్టెడ్ బై మీ అనుకుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టెడ్ బై టైప్ చేసుకోండి. ఓ క్యాప్స్ లో పెట్టుకోవాలి. క్యాప్స్. డైరెక్టెడ్ బై డౌన్ స్పేస్ ఓకే. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కొత్త లేయర్ ఫామ్ అయిందా చూసారా? రైట్, ఇదేంటంటే టెక్స్ట్ లేయర్ అనమాట మనకి. ఓకే, దీన్ని చేంజ్ చేసుకోవడానికి ఫోటోషాప్లో ఏమైనా ఉంటుందో తెలుసా మీకు? ఫోటోషాప్ ఐడియా ఉందా మీకు? ఉంది కదా, ఉంది కదా. సేమ్ ఫోటోషాప్ లాగే ఇలా లేయర్ని సెలెక్ట్ చేసుకుంటాం. దానికి ప్రాపర్టీస్ అనేవి సపరేట్గా వస్తాయి, మనకి తెలియంది కాదు. ఓకే, సో ఇక్కడ రావాలి జనరల్గా ఆ ప్రాపర్టీస్ అనేవి. ఇన్ కేస్ రాలేదనుకోండి, ఇక్కడ విండోస్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఇక్కడ ఏవైతే ప్రాపర్టీస్ మీకు కనిపించట్లేదో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, విండోస్. ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్స్ది కనిపించట్లా, చెప్తున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్గా. ఆ క్యారెక్టర్స్ది ఏది 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 లైబ్రరీస్, మేబీ లైబ్రరీ కూడా వద్దు. రాలేదండి. ఓ సారీ, ఎసెన్షియల్ గ్రాఫిక్స్ లో వచ్చిందా? ఓకే ఓకే, సారీ సారీ. ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని చూసారా, ఇదే ప్రాపర్టీస్ ప్యానల్ అనమాట. ఓకే, పేరు ఒక్కొక్కటి ఒక రకంగా ఇచ్చలేడు, వర్షన్ ప్రాబ్లం. ఓకే, సో ఎసెన్షియల్ గ్రాఫిక్స్ దీన్ని ఓపెన్ చేస్తే మీరు యాడ్ చేసిన టెక్స్ట్ లేయర్. ఓకే, దీని లోపల మల్టిపుల్ లేయర్స్ కూడా యాడ్ చేయవచ్చు, ప్రస్తుతం అది పట్టించుకోకండి. ఓకే, సో ఓకే, ఇక్కడ దీన్ని ఇప్పుడు మీరు దీన్ని మిడిల్లోకి పెట్టుకోవాలని అడుగుతుంది. ఓకే, దీంట్లో ఈ పాయింట్ని అండ్ ఈ పాయింట్ని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళిపోతుంది టెక్స్ట్. తెలుసు కదా, ఫోటోషాప్లో ఉంటుంది సేమ్ టెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ నోటీస్ చేస్తే ఈ డైరెక్టెడ్ బై నేమ్ అనేది ఒక సైడ్కి వచ్చేసింది కదా. బట్ మనకు అది ఎక్కడ కావాలి? మిడిల్లో. ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ మనకి మిడిల్ సింబల్ చూపిస్తుందా, సెంటర్ అలైన్ టెక్స్ట్. క్లిక్ చేయండి, మిడిల్లోకి వచ్చేసింది. బట్ వాటిని మనం మిడిల్ సెంటర్లోకి వీటి ద్వారా అలైన్ చేసుకోవాలి. ఓకే క్లియర్. ఇది క్లిక్ చేసి ఇటు పక్కకు వస్తాయి చూడండి. ఓకే క్లియర్ కదా, డన్నా? ఓకే, సో ఇప్పుడు లెటర్స్ అన్ని క్యాప్స్ కావాలనుకుంటే ఇది, బట్ అవసరం లేదు అది మనకి. ఓకే, ఇంకొకటి ఇక్కడ మీకు VA0 కనిపిస్తుందా? ఈ VA0 ఏంటంటే లెటర్ మధ్యలో లెటర్కి డిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఏంటిది? ఓకే, ఇది సెలెక్ట్ చేయాలనుకుంటా. సరే, ఒక చోట ఒక రకంగా ఉంది, సిస్టమ్ బట్టి మారుతుంది. ఓకే, ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఒకసారి ఇలా క్లిక్ చేయండి టెక్స్ట్ టూల్కి వచ్చి, లేదంటే V టూల్ ఉన్నా పర్లేదు, ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ అవ్వట్లేదు అనుకోండి, ఇలా అవుతుంది అనుకోండి, Ctrl+A ప్రెస్ చేయండి, టెక్స్ట్ లోపల ఏమున్నా సరే సెలెక్ట్ అయిపోతుంది. క్లియర్. సో ఇక్కడ మనం డిస్టెన్స్ ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుందా? లెటర్ టు లెటర్ డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా పెట్టినా సరే ఫైన్, బాగుంటుంది మనకి. ఓకే, సో ఇప్పుడు దీని సైజుని నేను ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సేమ్ మళ్ళీ అని సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ మీకు సైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? ఓ టోగల్ స్కేల్, అది సారీ, స్కేల్ ఉండాలి.
రైట్, ఓకే. మొత్తం తేడా తేడా ఉంది రోజు ఇది వర్షన్. ఓకే సర్లే, ఏం కాదులే అండి. ఇది స్కేల్ ఆప్షన్. ఓకే, స్కేల్ చేయండి, మీకు పెద్దగా చిన్నగా అవుతుంది. దీంట్లో స్పెషాలిటీ ఏముంది సార్, నార్మల్గానే పెద్ద చిన్నగా అవుతుంది కదా అంటే టెక్స్ట్ విషయంలో స్పెషాలిటీ అది కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డైరెక్టెడ్ బై ఈ నేమ్ మాత్రమే పెద్దగా అవ్వాలనుకుంటున్నాను నేను. ఓకే, దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకుని పెద్ద చేసుకోవచ్చు. వాట్ అవ్వాలి కదా. రైట్, అది ఇక్కడ ఉంది. ఈ మూల పెడితే ఎవడ కనపడుతుంది. గ్రాఫిక్ వర్క్ స్పేస్ ఎక్కడ మార్చారు. ఓకే, ఇది వచ్చేసి లేయర్ కోసం. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే టెక్స్ట్ కోసం. ఓకే, మీరు దేని సెలెక్ట్ చేసుకొని చేస్తే అది వస్తుంది అనమాట. ఓకే, చిన్నగా అవుతుందా. డన్. ఇప్పుడు నాకు ఎస్ పెద్దగా అవ్వాలనుకుంటే ఇది మీరు దేని కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని పెద్దగా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇదేంటంటే ఫాంట్స్. ఫాంట్స్ అంటే టైప్స్ ఆఫ్ టైప్ స్టైల్. ఫోటోషాప్లో ఉంటుంది కదా, తెలుసు కదా మీకు. ఇందులో నాకు నచ్చిన స్టైల్ సింపుల్గా ఉంటుంది ఒకటి. ఏరియల్ కూడా బాగుంటుంది. ఏరియల్ అని ఒక ఫాంట్ ఉంటుంది. ఏరియల్ ఫాంట్ బాగుంటుంది. ఏదైనా సరే మీరు ఒక టెక్స్ట్ మూవీకి పెడుతున్నారంటే మేక్ షూర్ దట్ అది మూవీకి అండ్ మూవీ యొక్క వైబ్కి సెట్ అవుతుందా లేదా చూసుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఓకే, మీరు అది మిస్ చేయకండి. బుక్ అండ్ హెవీ. హెవీ అంటే బోల్డ్ వస్తుంది. ఓకే, బుక్ అంటే నార్మల్. నో మీడియం బోల్డ్. నా బోల్డ్ అసలు వాళ్ళ రైట్స్. ఇది బాగుంటుంది నాకు తెలిసి. ఓకే, రెగ్యులర్ ఇటాలిక్ ఏం వదిలి ఇది పెట్టేద్దాం చాలు. డన్. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను 0 పెట్టేసుకుంటా. ఏం అవసరం లేదు నాకు డిస్టెన్స్ అదంతా. ప్లస్ ఎంటర్. ఓకే, బట్ ఫాంట్ స్టైలే కొంచెం కొడుతుంది కదా, ఇక్కడ తేడా కొడుతుంది అది. నో ఇటాలిక్ వద్దు. ఒక మంచి ఫాంట్ కొంచెం నాకు మ్యాచ్ అయ్యేటట్టు దొరికేందరూ వెతుకుతూనే ఉంటాను నేను. సో కొంచెం చిన్న ఓసిడి లాంటిది నాకు, అది నచ్చింది దొరికేందరూ వెతుకుతూనే ఉంటాను. ఓకే, ఇదంతా వద్దు నాకు అనుకుంటే మీరు ఏరియల్ పెట్టుకోండి, సెట్ అయిపోద్ది. ఇక్కడ ఏరియల్ అని ఒకటి ఉంటుంది. ఏరియల్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ టెక్స్ట్లు కనిపిస్తాయి. ఇది చూడండి, ఇది పక్కా సెట్ అవుతుంది. సెట్ అయిందా. డన్. ఇలా ఉంటుంది. నాకు ఈ డైరెక్టెడ్ బై అనేది ఇంకా చిన్నగా కావాలి. డైరెక్టెడ్ బై ఈ సైజుని కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, అండ్ మీకు ఏదైనా లైన్ సెలెక్ట్ చేసుకొని ఓకే, సో ఇక్కడ లెటర్ టు లెటర్ డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు పని అయిపోయిందా, దీన్ని మిడిల్లోకి అలైన్ చేసేసుకోవడమే. అలైన్ అయిపోయింది ఆల్రెడీ. ఫైన్. సో దీన్ని ఒకసారి అలైన్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళి మధ్యలో పెట్టేసుకోవడం. ఓకే, సో ఇప్పుడు నా నేమ్ వచ్చిందా. ఇప్పుడు దీనికి కూడా రైట్ క్లిక్ చేస్తా, అప్లై డిఫాల్ట్ ట్రాన్సిషన్. ఇది కూడా మెల్లిగా ఫేడ్ అయితే వచ్చేస్తుంది. ఓకే, అర్థమైందా. చూస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అనేది వస్తుంది. మూవీ యొక్క హ్యాపీ ఎండింగ్, డైరెక్టర్ నేను ఎవడ రైట్ మంచి చేశారని ఒక చిన్న ఏదో మాట వస్తుంది మనకి మంచిగా. అర్థమైంది కదా. క్లియర్. సో ఒకసారి ఈ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లేయర్ కనిపిస్తుంది కదా, ఈ లేయర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి, లేదంటే అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఇది బోల్డ్ తీసేసి నార్మల్ నారో బోల్డ్ పెట్టినా ఫైన్ సరిపోతుంది ఇట్లా. ఓకే, లేదు అంటే మీరు రెగ్యులర్ పెట్టినా ఫైన్ సరిపోద్ది. రెగ్యులర్ కూడా బాగానే ఉంది. రెగ్యులర్ తీసుకోండి, రెగ్యులర్ చాలా బాగుంది. రెగ్యులర్ ఉంచేద్దాం మనం. ఓకే,
ఫాంట్స్ అంతా ఎలా మార్చుకోవాలి, ఎలా అప్లై చేయాలి తెలుసు కదా మీకు? ఫాంట్స్ ఇన్‌స్టాల్ చేయడం తెలుసా? కొత్త ఫాంట్స్ బయట నుంచి తెచ్చుకోవడం, డౌన్‌లోడ్ చేసుకోవడం తెలుసా? చెప్పారా? సరే నేను ఒకసారి చెప్తానులేండి, ఏం కాదు. ఓకే. సో ఓకే. సో సరే ఇప్పుడు ఫస్ట్ నుంచి చూద్దాం. అర్థమైంది కదా? మూవీ కంప్లీట్ అయిపోయింది అక్కడ మనకు. ఓకే. మంచి హ్యాపీ ఫీల్‌తో కంప్లీట్. ఇప్పుడు దీన్ని పైకేసుకోండి. ఓకే. ఇక్కడ వరకు వచ్చింది కదా! సో నేను ఇంకోటి మీకు ట్రిక్ ఇంకోటి చూపిస్తా. ఇప్పుడు చూడండి. ఒక్క నిమిషం రిఫ్రెష్ చేయలేదు. చూడండి. అర్థమైందా? ఏం లేదు. చిన్న ట్రిక్ ఏంటంటే మీ ఫుటేజ్ ఎంత చెత్తగా ఉన్నా ఉండనియండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫుటేజ్ ఎంత చెత్తగా ఉన్నా ఉండనియండి. ఏం లేదు. జస్ట్ ఒక ఇలా బేసిక్ డైరెక్టెడ్ బై అని ఒక నేమ్ పెట్టి బేసిక్‌గా నేమ్ ఒకటి ఇలా ఫుటేజ్ మీద పెట్టేయండి. ఆటోమేటిక్‌గా అది సినిమాటిక్ కింద 100% మారుతది. నాది గ్యారంటీ. ఓకే. అదేంటంటే కొన్ని డైనమిక్ రూల్స్ ఉంటాయన్నమాట. ఆ డైనమిక్ రూల్స్‌లో ఏదో ఒకటి. ఆ ఫుటేజ్ అంతా గలీజ్‌గా ఉండని. ఇలా ఒక నేమ్ పెట్టేసి డైరెక్టెడ్ బై అని ఒక టెక్స్ట్ పెట్టేసారనుకోండి, ఆటోమేటిక్ సినిమాటిక్ ఫీల్ వచ్చేస్తది అక్కడ. ఏం లేదు, జస్ట్ ఇలా ఫేడ్ కొట్టండి. అంతే అయిపోయింది. డన్. అయిపోయింది కదా! క్లియర్. సో ఇంతలా చెప్తున్నా అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి కొంచెం చిన్నది. ఓకే. అర్థమైంది కదా? చేయండి. లేదంటే ఇలా కూడా చేస్తారు కొంతమంది. అర్థమైందా? క్లియర్ కదా? సో ఇందాక బీట్ దగ్గర పెడదాం అనుకున్నాం కదా! ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా! లైక్ ఆ బీట్ మళ్ళీ హై అయ్యడం అనేది ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. మీకు ఇక్కడ హై పిచ్ కూడా చూసుకోవచ్చు. ఓకే. ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇక్కడ పిచ్ హై అవ్వడం మీరు చూడొచ్చు, నోటీస్ చేయొచ్చు. దీన్ని ఒకవేళ ఇక్కడ క్లిక్ చేసి హోల్డ్ చేసి కింద కంటే పెద్దగా అవుతుందని చెప్పా కదా! డన్. ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి, ఇక్కడ డౌన్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ పిచ్ హై అవ్వడం మనం నోటీస్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ నుంచి నాకు టెక్స్ట్ ఫేడ్ అవ్వడం అనేది స్టార్ట్ అవ్వాలి అని నేను అనుకుంటున్నా. ఓకే. ఇక్కడ నుంచి ఫేడ్ అయ్యి అర్థమైంది కదా? ఇప్పుడు ఫుటేజ్ అయిపోయిన తర్వాత ఎక్కువసేపు ఖాళీ ఉండిపోయింది అక్కడ కదా! మధ్యలో ఎక్కువసేపు ఖాళీ ఉండిపోయింది. అంటే ఉండకూడదు. ఆడియన్స్ అనేది బోర్ అయిపోతారు. సో దానికంటే ఏం చేయలేం, మనం ఫుటేజ్ ని దగ్గర చేసుకోవడమే మనకున్న ఒకే ఒక్క ఆప్షన్. క్లియర్. ఈజీగా ఫేడ్ చేసేసాం కదా! ఇదే ఇప్పుడు మీరు సడన్ గా ఒక హ్యాపీ ఎండింగ్ వచ్చింది. బట్ మీరు ఎలా చూపిద్దాం అనుకుంటున్నారంటే అది హ్యాపీ ఎండింగ్ కాదు, ఇంకొక స్టోరీకి స్టార్ట్ అని చూపిద్దాం అనుకున్నారు. ఎలా అంటే మన సాహో నిన్ను చూపించాను చూసారా, ఆ టైప్ లో చూపిద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా దీన్ని ఇటు పెట్టుకుంటున్నా. ఓకే. ఇది ఎండింగ్ పెట్టేసుకున్నాం మొత్తం. ఓకే. ఇక్కడ మూవీ ఇది ఫేడ్ అవుతున్న దగ్గర మూవీ అనేది ఎండ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని అయిపోయిందా? ఈ మూవీని ఇక్కడ మనం కట్ చేసేద్దాం. ఏం చేస్తాం? కంట్రోల్ కే. దీన్ని మనం డిలీట్ చేసుకుందాం. ఈ పార్ట్ అవసరం లేదు మనకి. ఇక్కడ మనం ఏం యాడ్ చేసుకుంటామంటే ఇదే మ్యూజిక్ కదా అందులో ఉన్నది. గుర్తుందా? మీకేం అర్థం అవ్వట్లేదా? అర్థం అవ్వట్లేదా మీకు? కొద్ది డౌట్ ఉందా?
అర్థం కావట్లేదు నన్ను అడగండి. కొంచెం స్టార్టింగ్ అవుట్ కన్ఫ్యూజింగ్ ఉంటుందండి, నేను ఒప్పుకుంటాను. ఒకటేసి కలపడం ఏంటి, అసలు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, నేను అర్థం కాదన్నట్టుగా ఉంటుంది. నాకు అలాగే ఉంది స్టార్టింగ్ లో. మీకు అసలు ఐడియా లేదంటున్నారు కాబట్టి ఉంటది. ఓకే, నేను దాన్ని ఏం తప్పుపట్టలేను. ఓకే, ఇక్కడ వరకు ఓ పెడదాం. ఇక్కడ వరకు ఓ చాలు. సో ఓన్లీ ఆడియోని ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నా చూడండి. సో ఇక్కడ వరకు మొత్తం సైలెంటే ఉంది ఇంకా. ఓకే, సో చూడండి. సడన్ గా వైబ్ అనేది మారిపోయిందా దాంట్లో? అర్థమైంది కదా. లైక్ సడన్ గా ఇప్పుడు ఉన్న ఒక కామ్ ఫీల్ నుంచి సడన్ గా ఎక్స్ట్రీమ్ బూస్ట్. ఓకే, ఎక్స్ట్రీమ్ బూస్ట్ అనేది ఇక్కడ యాడ్ అయింది మనకి ఈజీగా. ఇది చూడండి. ఓకే, సో ఇలాంటివి ఇంకా చాలా చాలా ఉంటాయి మనకి. ఇక్కడ వరకు నేను ఇప్పుడు ఇది క్రాస్ డిజాల్వ్ అనేది తీసేస్తా, దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. క్లిక్ యాడ్, దీన్ని కొంచెం తగ్గిద్దాం. దీన్ని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుందాం, ఇలా యాడ్ చేసుకుందాం దగ్గరికి. ఫైన్. క్లియర్. ఇలాంటి ఎఫెక్ట్ ఎలా తీసుకురావాలనేది లైక్ ఇంకా కొంచెం చాలా ట్రిక్స్ ఉంటాయి. ఓకే, మీరు మూవీస్ ఎక్కువ చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. మూవీస్ తక్కువ చూస్తారేమో, ఇంగ్లీష్ మూవీస్ కానీ చాలా తక్కువ చూస్తారు. అంతేనా? నిజంగానే తక్కువ చూస్తారా? ఓకే, అందుకే మీకు అంతా ఎక్కట్లేదు. ఆ ఫీల్ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు మీకు కొంచెం. మీరు ఒక పని చేయండి, ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక మూవీ చూడడానికి ట్రై చేయండి. అది మంచి మూవీ అయినా బ్యాడ్ మూవీ అయినా చూడండి. ఆ మూవీ ఎండింగ్ ఎలా చేస్తున్నారో చూడండి. ఓకే, ఎండింగ్ చూడండి, స్టార్టింగ్ చూడండి, మన ఫ్యూచర్ క్లాసెస్ లో అర్థమవుతుంది. ఓకే, చూడండి. అందుకే మీకు ఓకే కొంచెం బ్లాంక్ ఉన్నారు, అర్థమవుతుంది మూవీస్ తక్కువ చూస్తారు మీరని. ఓకే, ఇది చూడండి ఇంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు దీన్ని ఫుల్ స్క్రీన్ ఇలా పెట్టుకోవాలనుకోండి, ఇలా మొత్తం ఫుల్ స్క్రీన్ రావాలనుకోండి, కంట్రోల్ పట్టుకొని, మీకు ఇది పెద్దగా చేయాలంటే ఒక బటన్ చెప్పాను కదా, ఇలా ఆ బటన్ని క్లిక్ చేయండి. కంట్రోల్ పట్టుకొని ఆ బటన్ క్లిక్ చేయండి, ఇలా పెద్దగా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. అర్థమైందా? క్లియర్ కదా? ఆ డెప్త్ ఏంటో మీకు తెలుస్తుంది, లైక్ ఎంతలాగా ఉంటది. ఓకే, ఇంతవరకు అయితే చాలులే అండి, ఇంకా చెప్తే మీ బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది, అర్థమవుతుంది. ఓకే, ఇంతవరకు ఏం చాలు, ఎక్కువ ఏం చెప్పనులేండి కానీ ఈరోజు. ఓకే, ఇక్కడ వరకు అయితే క్లాస్ స్టాప్ చేద్దాం. ఓకే అండి.